అందరికీ నమస్కారం అండి. ఇతను సీనుస్వామి. వేణుస్వామి అనుకున్నారా? కాదు, చూసారా, సీనుస్వామే. ఈయన గారు వరంగల్ జిల్లాలోనే చాలా మంచి పేరున్న జ్యోతిష్యుడండి. ఈయన ఎవరి జాతకాన్నైనా చిటికలో చెప్పేస్తాడండి. ఈయనేంది గిట్లా చూస్తాడు? ఓ నమస్కారం గురుజీ. హాయ్. ఏంటిది? డబ్బులు గురువు గారు. జోబులో పెట్టు. నీ జోబులో పెట్టు. సరే గురువు గారు. నేను అందరిలాగా డబ్బులు తీసుకొని జాతకాలు చెప్పను. సీను స్వామి ఇక్కడ. నీ ప్రాబ్లం ఏంటి? నా జీవితం గూగుల్ పేలో స్క్రాచ్ కార్డ్ లెక్క అయింది గురువు గారు. ఏది నా జీవితంలోకి వచ్చినా బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వెళ్ళిపోతుంది. చేయి జాపు. ఎందుకు గురువు గారు? ప్రసాదం పెడతారా? చేతిలో వాతలు పెడతాను. గురువు గారు, నేను అన్నం తినేది ఈ చేతితోనే. స్పూన్ తో కూడా తినొచ్చురా? ఎదవ స్పూన్ పంచులు నా దగ్గర ఇక. చేయి చూపే. బాగుందయ్యా. ఏంటి గురువు గారు, నా జాతకమా? రింగ్ అయ్యా. రింగా? రింగ్ చాలా బాగుంది. అమ్మాయి ఇచ్చింది గురువు గారు. అబ్బా అబ్బా, అంటే నీకు రింగ్ ఇచ్చి లవ్ చేసే అమ్మాయి కూడా ఉందన్నమాట. రింగ్ అయితే ఇచ్చింది గానీ లవ్ చేసిందో లేదో క్లారిటీ లేదు గురువు గారు. మరి అమ్మాయి ఇచ్చిందన్నావు? అవును, ఆ బంగారం షాపులో పనిచేసే అమ్మాయి ఇచ్చింది. షాప్ లో పనిచేసే అమ్మాయి ఏంటయ్యా? 10-20 రింగులు చూపెట్టింది. అందులో దీన్ని సెలెక్ట్ చేసుకున్నా, ఇది ఇచ్చింది. సర్లే చెయ్యి. గీత బాగుందయ్యా. గురువు గారు, నా చేతిలో మీకు గీత కనబడుతుందా? అవునయ్యా, కనపడుతుంది. అదొకటే కనబడుతుందా? నేను దాంతో చేసిన పనులు కనబడతానయ్యా. ఎన్ని చండాలమైన పనులు చేసి ఆ చేత్తో? ఏం చేయలేదు గురువు గారు, ఏం చేయలేదు. చూడండి చూడండి. అబ్బా, ధనరేఖ బానే ఉందయ్యా, కానీ ఇక్కడ వరకు ఉంటే భలే ఉండేదయ్యా. గురువు గారు, బ్లేడ్ తోటి కోసుకోమంటారా? నీ పీక కోసుకోరా బ్లేడ్ తో. సర్లే కానీ ఇంతకు నీకు ప్రాబ్లం ఏంటి? నాకు తొందరపాటు ఎక్కువ గురువు గారు. నేనే పని చేయాలన్నా దానికన్నా ముందే ఆ పని చేస్తానా. అర్థం కాలేదు. మీకు అర్థమవుతాడు చెప్తా. మా అమ్మ నాన్నకు పెళ్లి కాకముందే నేను పుట్టినా. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. దానికి మంచి సొల్యూషన్ చెప్తాను. ముందు నీ చేయి చూపించు. అట్లనే పెళ్ళై పిల్లలు పుట్టే యోగం ఏమన్నా ఉందయ్యా. 3 పిల్లలు. అదృష్టం ఏంటంటే అందులో 2 ఆడపిల్లలు. అవునా గురువు గారు? గురువు గారు, పెళ్లికి ముందు పుడతారా పెళ్లి తర్వాత? వాళ్ళకి నీలాగా తొందరపాటు ఏం ఉండదు. అర్థమవుతుందా? అర్థమైతుంది. ముందు నీ జాతకం చూడు. రే, నీ ప్రాబ్లం సొల్యూషన్ నాకు తెలిసింది. ఏంటి గురుజీ? నువ్వు ఇప్పటి నుంచి నేనేం చెప్తే అదే చెయ్యి. అలాగే. నా మాటే వేద వాక్కు నీకు. ఓకే గురువు గారు, ఇప్పటి నుంచి నేను మీకు పరమ వీర భక్తుని గురువు గారు. మీరు ఏం చెప్తే అది చేస్తా గురువు గారు. నేను చెప్పినట్టు నడుచుకో, నీకు అంత మంచి. సరే గురుజీ. నమస్కారం గురుగారు. నమస్కారం. ఏం జాతకం చెప్తారా? ఇట్రావయ్యా, ఇట్రా. ఏం పేరు నీది? ధర్మం గురుజీ. ధర్మం చేస్తాను కానీ నీ పేరేంటో చెప్పు. అబ్బా, నా పేరే ధర్మం గురుజీ. ఓ, చూడాల ధర్మం. గురుజీ, దేనికి వచ్చావు? జాతకం చూపించుకోనికి కదా. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని గురించే ప్రశ్నించకూడదు. వాళ్ళకి కోపం వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మీకు కోపం వస్తుందా గురుజీ? ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఏదైనా మంచి మాటలు చెప్పినప్పుడు దాన్ని గ్రహించాలి తప్ప దాన్ని తిరిగి మళ్ళీ ప్రశ్నించకూడదు. అంటే ఇప్పుడు నాకు మంచి చెప్తురా? అడుగుతావా? ఇప్పుడు నీ జాతకం ఏడీడు. నువ్వు మధ్యలో రాదు, పోరా. చెప్పింది చేశాడా? సరిపోయింది. అరే ఫస్ట్ నేను బ్యాటింగ్ చేస్తారా? 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 అరే నేనురా. అరే నేనురా. అరే నేనురా. అరే నేనురా. వీడెవడు నా కొడుకులో ఉన్నాడేంటి? అమ్మాయి నా కొడుకే. బడికి పోరా అంటే గ్రౌండ్కి వచ్చి క్రికెట్ ఆడతావా? ఉండి నీ సంగతి చెప్తా.
బొట్టే బాస్. అరే ఫస్ట్ నేను బ్యాటింగ్ చేస్తారా లేదురా, నేను ఫస్ట్ బ్యాటింగ్ చేస్తా. బిట్టు మీ నాన్నరా సరే నాన్న ఫస్ట్ నువ్వు బ్యాటింగ్ చేయి, అరే నువ్వు బౌలింగ్ చేయి, నేను వెళ్ళి ఫీల్డింగ్ చేస్తా సరేనా నాన్న? ఇక రేయ్ ఆడుకుందామా? ఓకేనా ఏంట్రా నాన్న? వేలకు అమ్మా. మరి ఫీజులు కట్టి స్కూల్కి వెళ్ళరా అంటే గ్రౌండ్కి వచ్చి క్రికెట్ ఆడతావా? అమ్మా నిన్ను అయ్యో వద్దు నాన్న, అయ్యా అబ్బా అమ్మా అయ్యో వద్దు నాన్న, ఏ ఆపునా, ఏ ఆపు. నువ్వు ఫీజు కట్టావా? నువ్వు ఫీజు కట్టలేదని నన్ను బయటికి పంపిస్తే ఇక్కడికి వచ్చి ఆడుతున్నా. నన్ను ఎదిరిస్తావా నువ్వు? ఆ, వద్దు నాన్న, కొట్టకు నాన్న, అబ్బా. ఒరేయ్ అంకుల్గా నా ఫ్రెండ్నే కొడతావారా? నా ఫ్రెండ్ ని కొడితే అస్సలు బాగోదు చూసుకో. ఎవడో వీడు? నా ఫ్రెండ్ వాడు. నీ ఫ్రెండ్స్ నిన్ను కొడితే ఊరుకుంటారేమో కానీ నా ఫ్రెండ్స్ ఊరుకోరు. క్రికెట్ ఆడితే తప్పే ఉందయ్యా? నీ క్రికెట్ ఆడుతున్నావు, మా అమ్మ నాన్న నన్ను ఏమైనా అంటున్నారా? రే మీ అమ్మ నాన్నకి పని పాట ఉంటుందేమో కానీ మా వాడికి ఏం లేదు, అందుకనే నా మీద పడ్డాడు. నన్ను అంత మాట అంటారో నిన్ను? వద్దు నాన్న, కొట్టకు నాన్న, అమ్మ అయ్యా అవ్వ రా, అమ్మ, ఇంటికి రండి, బాబాయ్. రేయ్ ఆగరా. గురుజీ, ఆ, నమస్తే బాగున్నావా? అబ్బా వద్దు నాన్న, కొట్టకు నాన్న, అమ్మ అయ్యా అవ్వ అబ్బా వద్దు నాన్న, కొట్టకు నాన్న, అమ్మ అయ్యా అవ్వ. వీళ్ళు మనోళ్ళలా ఉన్నారే. ముందురా ఏ, ఈరోజు. ఏ, హరికృష్ణ ఎందుకే? గురుజీ నమస్తే గురుజీ. ఆ, నమస్కారం. ఎందుకు అని కొడుతున్నావు? వీడికి వేలికి వెళ్ళిపో స్కూల్కి వెళ్ళి చదువుకోరంటే ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చిగా క్రికెట్ ఆడతాడు గురూజీ వీడు. అవునా? ఒక్క నిమిషం ఆగు, గురూజీ. ఈ జాతకం చూద్దాం. ఏమైంది గురుగారు? ఒక్క నిమిషం. బాబాయ్ ఏమైంది గురుగారు? ఈ నీ కొడుకేనా? అంటే కాదా? ఆ, ఛీ, అది కదా, వీడు మామూలుడు కదయ్యా, మహర్ జాతకుని కన్నావు నువ్వు. వీడి జాతకంలో సచిన్, కోహ్లీ, ధోని ముగ్గురు కనపడుతున్నారు. నిజమా గురూజీ? వాడు పెద్ద క్రికెట్ ప్లేయర్ అవుతాడు. అరే కొడుక రేపు నుంచి స్కూల్కి వెళ్ళకరా, ఇదే గ్రౌండ్ లో క్రికెట్ ఆడుకో. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ. ఒరే నాన్న, రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళకు, నువ్వు బ్యాటింగ్ చెయ్యి, నేను బౌలింగ్ చేస్తా సరేనా? సరే నాన్న, తీసుకో. సరే 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 నాన్న. ఓకే నాన్న, ఓకే డన్, నువ్వు రెడీగా ఉండు. గుడ్ షాట్. అయ్యో గురూజీ, నన్నే కొట్టావేంట్రా? చూసారా, ఇతను అందరి జాతకాలను సెట్ చేస్తాడు కానీ ఈయన జాతకాన్ని ఈయనే సెట్ చేసుకోలేకపోతున్నాడు. ఈవిడ పేరు మహాలక్ష్మి, సీను స్వామి గారి సతీమణి. ఆవిడ చేతిలో వీణుంది చూశారు? ఓ అది వీణ కాదా, గరిట? ఓకే ఓకే, అదే ఆవిడ ఆయుధం అండి. ఈవిడకు వంటలు చేయడం అంటే ఎంతో పిచ్చి. ఎంత పిచ్చి అంటే బుధుడు, గురుడు, 3వ స్థానం శుక్రుడు, 4వ స్థానం రవి, రాహు, ఏమండి? కేతుడు. ఏమండి? ఏంటి? నేను పాయసం వండడం నేర్చుకున్నానండి. నాలుగు నా పిల్లం పాయసం వంట నేర్చుకుందా? కంగ్రాచులేషన్స్. నా పిల్లం వంట కూడా నేర్చేసుకుంటుంది. ఒక చిన్న డౌట్ వచ్చి వచ్చానండి. ఏంటది? ఇప్పుడు పాయసంలో ఉప్పు ఎంత వేస్తారు? పాయసంలో ఉప్పేయటం ఏంటి? మా అమ్మ చెప్పింది, ఏ వంటలోనైనా ఉప్పేస్తే చాలా రుచిగా ఉంటుందంట. అమ్మ కడుపు మాడా. ఇంతకి పాయసం ఎలా చేసావే? ఆయిల్ పోసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, గసగసాలు, పాలు పోసానండి. పాయసంలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి చేయటం ఏంటే? మా అమ్మ చెప్పింది, ఏ ఏమని? వంటలోనైనా తాలింపేస్తే చాలా రుచిగా ఉంటుందంట. అలా చేస్తే అది పాయసం అవదు, పాయిజన్ అవుద్ది. అవునా? మరి అయితే ఒక పని చేయండి, ఏంటది? ఆ పాయసం మీరు తినండి, మీరుంటే అది పాయసం, మరి పైకి పోతే పాయిజన్. నాకు క్లారిటీ ఉండాలి కదా. నువ్వు ఆ పాయసం నీ నోట్లో వేసుకుంటే అమ్మా అమ్మా ఒక ముద్దెట్టమ్మా. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? నేనేమన్నానమ్మా, ఒక ముద్దెట్టమన్నాను. ఏయ్ మళ్ళీ అదే మాట అంటున్నావు? ఆ? అందులో తప్పే ఉందమ్మా, ఒక ముద్దే కదా అడిగింది, పెట్టొచ్చు కదా. చంపేస్తా నిన్ను. అదేంటి మీ ఆయన అడిగితే పెట్టవా? మా ఆయన కాబట్టి పెడతా. మీ పిల్లలు అడిగితే పెట్టవా? నా కడుపుని పుట్టారు కాబట్టి పెడతా. పోనీ మీ బంధువులు అడిగితే పెట్టవా? రేయ్ బంధువులకి ఎందుకురా పెడతాను? ఎందుకు ఎట్టరు? ఆకలిని ప్రతి ఒక్కడు అడుగుతాడు. ఆకలైన ప్రతి ఒక్కరా? రేయ్ నువ్వు అడిగింది అన్నం ముద్దా? ఆ, ఆ. సరే
మా ఇంట్లో ఏం వండుకోలేదు వెళ్ళు. అయ్యో ఎందుకు? ఒంట్లో బాగాలేదు. మరి హాస్పిటల్కి వెళ్ళకపోయారమ్మా? మా ఆయనకి బాగోకపోతే నేనెందుకు వెళ్తా? అంటే మీ ఇంట్లో ఉండేది మీ ఆయన? అవును. మరి ఈ రోజుకి ఎట్లా? అదే అర్థం కావట్లేదు. మీరేం ఆలోచించకండి. ఈ రోజు 2 ఇల్లు ఎక్కువనే తిరిగి సరే కొంచెం అడక్కొచ్చి మీకు ముద్దెడతా. రే మళ్ళీ అదే మాట అంటున్నావు. ఇదిగో బాబు, ఆ? నేను పెడతాందా? చచ్చినా తిన్ను, ఎందుకంటే తింటే సస్తాను కాబట్టి. ఆ? అదేంటయ్యా, పాపం కష్టపడి వంట తీసుకొచ్చిందిగా, తినొచ్చుగా. ఏంటి తినేది? ఆ? లాస్ట్ టైం ఆమె పెట్టింది తినే 2 రోజులు ఐసీలో ఉన్నా. నా పెళ్ళాం పుస్తలు గట్టి కాబట్టి బతికి బట్టగట్టినా. అప్పలాగేం వండలేదురా, చాలా బాగుండాను. దా వెరైటీగా చేపల పులుసు చేశాను. చేపలా? ఏంటి బొమ్మిడీలా? కొరమేనా? కాదు. పులసా? అబ్బా కాదురా, మరేముండారు? వెరైటీగా ఉంటుందని అక్వేరియంలో ఫిష్ వండా. ఎంక్వైరీలో పిస్సా వచ్చి పిచ్చి మొక్కందానా? ఆ? ఎంక్వైరీలో ఎవరైనా చేపలు వండుతారా? వెరైటీగా బాగుంటుంది, నువ్వు రా తినిపిస్తాను. అమ్మో వద్దొద్దొద్దు, ఆమె తినలేదంటే తినిపించు. హాయ్ అండి. ఏంటి కొత్తగా వచ్చారా? అవునండి. మా ఇంటికి భోజనానికి రావచ్చు కదా, చేపల పులుసు వండాను. అమ్మో వద్దండి. వాడేదో ఊరికే అన్నాడండి, చాలా బాగుంది, రండి. అమ్మో మీకు దండం పెడతానండి, అప్పు చేసి మరి ఇల్లు కొనుక్కున్నామండి. వద్దండి, ఆ? దీని లోన్ కూడా ఇంకా తీరలేదు. ప్లీజ్ అండి, తిననండి. ఒక 5 సంవత్సరాలు ఇందులో హ్యాపీగా ఉంటామండి. ప్లీజ్ అండి, అర్థం అయ్యో చేసుకోండి. మీకు తెలీదు, నేను తినిపిస్తా, పట్టండి. ఇలా తన వద్దండి చేత్తో బాబోయ్, వంట ఏమండి? జీవితంలో ఒక్కరికైనా తినిపించకుండా పైకి పోతానేమోనని అనుక్షణం భయపడుతూనే ఉంటుందండి. విక్రమార్కుడు సినిమాలో లాగా. ఈమె సీను స్వామి గారి ముద్దుల చెల్లి. చూస్తేనే అర్థమవుతుంది కదా, అన్నయ్యలా కాకుండా ఎంత పద్ధతిగా ఉందో. ఈ మధ్య అందరికి పట్టిన పిచ్చే ఈవిడకు పట్టింది. అదేనండి, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు కదా, అదన్నమాట. నార్మల్ గా రీల్స్ చేస్తే ఫాలోవర్స్ పెరగట్లేదని ఒక అడుగు ముందుకేసింది. అదేంటంటే, హాయ్ అండి, నేను మీ శ్రీవల్లిని. మీరెవరన్నా కష్టాల్లో ఉన్నారా? డబ్బులు లేక బాధపడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో కొట్టి ఈ వీడియోకి కమెంట్ చేసేయండి. మీ కష్టాలను తీర్చడానికి ఈ శ్రీవల్లి మీ ముందుకు వస్తుంది. మీరెవరన్నా కష్టాల్లో ఉన్నారా? డబ్బులు లేక బాధపడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో. నిజంగానే హెల్ప్ చేస్తుందంట. ఏమా ఒకసారి ట్రై చేద్దాం. అక్క, నాకు చదువుకోవాలని ఆశగా ఉంది, కానీ కాలేజ్ ఫీ కడదామంటే డబ్బులు లేవు. ఇలా అయితే నాకు చావే శరణ్యం. ప్లీజ్ అక్క, నాకు హెల్ప్ చేయండి. అక్క నిజంగానే వచ్చావా? రాననుకున్నావా, రాలేననుకున్నావా? ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది లైక్స్ వ్యూస్ కోసం అనుకుంటున్నారేమో. తప్పకుండా వస్తా, హెల్ప్ చేస్తా. కూర్చో కూర్చో. అక్క, నాకు నిజంగానే డబ్బులు ఇస్తావా ఇప్పుడు? ఈ శ్రీవల్లి ఒక్కసారి మాటిస్తే 100 సార్లు ఇచ్చినట్టే. అంటే ఒక్కసారి డబ్బులు అడిగితే 100 సార్లు డబ్బులు ఇస్తావా? ఇస్తాను. ఇయ్యనక్క. అవసరాన్ని బట్టి ఖచ్చితంగా ఇస్తాను. ఒట్టు. ఈ శ్రీవల్లి ఒట్టేసి ఒక మాట, వెయ్యకుండా ఒక మాట అస్సలు చెప్పదు. సినిమా డైలాగ్ బాగానే చెప్తున్నావే. ఒసేయ్, అదేం సినిమా డైలాగ్ కాదు. ఆ రాజమౌళి గారే ఇన్స్టాగ్రామ్ లో నా డైలాగ్ చూసి మూవీలో కాపీ కొట్టారు. అవునా? రాజమౌళి గారి సినిమా అప్పుడెప్పుడో వచ్చిందే. మరి నువ్వు ఈ మధ్య కదా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసావు. నీకు లాజిక్ కావాలా, డబ్బులు కావాలా? డబుల్ 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 డబులే. అది అక్క, నువ్వే కరెక్ట్ అక్క. అక్క, నీ డైలాగులే రాజమౌళి గారు కాపీ కొట్టారు. అక్క, ఒక్కొక్క సహాయం కాదు షేర్ ఖాన్, 100 సహాయాలైనా ఒకేసారి చేయగలను. ఇది కూడా నీ డైలాగే కదక్క. ఇదేంటి మరి ఎక్స్ట్రా చేస్తుంది? ముందైతే డబ్బులు ఇదిగో చూడండి, ఇస్తున్నా. థ్యాంక్స్ అక్క. ఓకే ఓకే ఓకే. సో మీరు కూడా ఎవరైనా ఆపదలో ఉంటే, కష్టాల్లో ఉంటే ఈ శ్రీవల్లి ఉందని మాత్రం మర్చిపోకండి. కింద కమెంట్ చేయండి, నన్ను ఫాలో చేయండి. ఓకే? హే, ఇంకో మెసేజ్ వచ్చిందే. అక్క, బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామంటే నాకు కొత్త డ్రెస్ లేదు. ప్లీజ్ హెల్ప్ చేస్తావా? బాధపడకు చెల్లి, ఈ శ్రీవల్లి వస్తుంది. అమ్మయ్యా, ఇది వెళ్ళిపోయిందా? నాకైతే డబ్బులు వచ్చేసాయి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. తను నిజంగానే హెల్ప్ చేస్తుందంటావా?
అక్క మీరు నిజంగా వచ్చారా? ఇప్పుడు చెప్పురా చెల్లి, ఏంటి నీ ప్రాబ్లం? నీ బర్త్డేకి డ్రెస్ లేదు అంతే కదా? నువ్వెంత అడిగా? 2000 అక్క. 2000 ఏం సరిపోతాయి? 3000 ఇస్తున్నా, తీసుకో. 3000? ఎస్. అంటే మన లేడీస్ కి డ్రెస్ ఒకటే సరిపోదు కదా, మళ్ళా మేకప్, జ్యువెలరీ అని చాలా ఉంటాయి. అంటే నాది కొంచెం జాలిగుండే కదా, అందుకే 1000 ఎక్కువ ఇచ్చా అన్నమాట. సో మీకు కూడా ఈ శ్రీవల్లి సాయం కావాలనుకుంటున్నారా? అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఓ 10 మందికి ఫార్వర్డ్ చేయండి. బాయ్. డబ్బులు ఇవే. ఒసేయ్ లెక్క పెట్టించాలి అని డబ్బులు తీసుకా. ఇది అన్యాయమే. నీ ఫాలోవర్స్ కోసం ఫ్రెండ్స్ తో ఇలా చేయడం. హే నీ మొహం, ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఫాలోవర్స్ కోసం ఇలానే చేస్తున్నారు. సరే ఏడవకండే. రేపొద్దున నాకు 5000 మంది ఫాలోవర్స్ వచ్చాక మీ ఇద్దరికి ఒక మంచి సెల్ఫీ ఇస్తానులే. బాయ్. సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోతానని కుళ్ళే మీకు. ఇదిగో ఈడే. ఈడు సీనస్వామి బామ్మర్ది. ఈడి పేరు రాజు, పేరులోనే రాజు. ఈడు చేసే పనులన్నీ గలీజు. ఇచ్చట మూత్రం పోయిరాదు. ఓకే, అచ్చట పోద్దాం. ఒరేయ్, ఏం చేస్తున్నావురా? కనబడట్లేదా? రేయ్, ఇక్కడ ఏం రాసిందో చూడరా. ఇచ్చట మూత్రం పోయిరాదని రాసుంది. ఇచ్చట మూత్రం పోయిరాదని అక్కడ రాసింది, ఇక్కడ కాదు. రేయ్, రెండు ఒకటే కదరా. అలా ఎలా వద్దయ్యా? అక్కడక్కడే, ఇక్కడిక్కడే. అవునా? సరే, ఇప్పుడు చదువు. అచ్చట మూత్రం పోయిరాదు అంతేనా? జరుగు. మళ్ళీ ఏం చేస్తున్నావురా ఇక్కడ? అచ్చట పోయిరాదని రాసినావు కదా, అందుకే ఇచ్చట పోస్తున్నా. చిచి, మీరు మారరా. వీడికో జీవితాశయం ఉందండోయ్. లైఫ్ లో వాళ్ళ బావ దగ్గర ఒక్కసారైనా రాజుగాడు మంచోడు అనిపించుకోవాలని, అంతే. కాళ్ళు పట్టుకుంటానయ్యా, కొట్టకండి, దండం పెడతానయ్యా. గురుగారు నమస్కారం. నమస్కారం. నమస్కారం, బాగున్నారా? మా బావ వస్తుండు. ఐడియా, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాట ఆపి మా బావ ముందు రాజుగడు మంచోడు అనిపించుకుంటా. ఎందుకు కొడుతున్నారు ఈ బంగారు తల్లిని? అది చికెన్ ఉండమంటే ఏముండిందో తెలుసారా నీకు? కనుక్కుంటా. ఏముండవమ్మా? కోడికూర. ఓహో, కోడి కూర చికెన్ అని ఒకటే కదమ్మా? అది చెప్తే వినట్లేదు. ఎదవా, కోడి కూర అన్న చికెన్ అన్న ఒకటేరా? అది ఎట్లా అవుతుంది? ఎందుకు కాదు? అమెరికా ఆంధ్రప్రదేశ్ ఒకటేనా? అలా ఎలా అవుద్ది? అది ఇంగ్లీష్ కంట్రీ, ఇది తెలుగు స్టేట్. నేను ఇంగ్లీష్ లో వండమంటే అది తెలుగులో ఉండింది. మా బావ దగ్గరకు సుక్కర గొడవ పని. ఎన్నాళ్ళు రై అగాయిత్యాలు, ఇంకెన్నాళ్ళని ఈవిడిని రాచి రంపాన పెడతావు? దీనికి ఎవరు లేరనుకున్నావా? నేనున్నాను రా. రేయ్, నీకు దమ్ముంటే దాని మీద చేయరా, చూసుకుందాం. నువ్వు భయపడకు, నీకు నేనున్నా. అమ్మో, ఎన్ని రోజుల నుంచే జరుగుతుంది ఇది? ఇన్ని చూసుకునే నువ్వు నా దగ్గరికి ఇన్ని రోజులు రాంది? నిన్ను ఎవరా నువ్వు? మా మొగుడు పిల్లల మధ్య చిచ్చు పెడుతున్నావు? అమ్మా, నేనమ్మా, నిన్ను కాపాడడానికి వచ్చిన మహానుభావుని. నా మొగుడు ఏ రోజు నన్ను కొట్లా, ఇవాళ నీ వల్ల కొడుతుండు. రాజు, ఏంటి గొడవ ఏంటి? అసలు మీ బామర్ది ఏం చేసిందో తెలుసా? ఏం చేసావురా? నేనేం చేయలే బావా. మా మొగుడు పిల్లల మధ్య చిచ్చు పెడుతుండు. నేనేం చేయలే బావా. ఆ తాగుబో సచ్చినోడు దీన్ని కొడుతుంటే మధ్యలో చాపానంతే. నీకు సిగ్గుందా అసలు? భార్య భర్తల గొడవల మధ్య ఎలా నిజాలు చెప్పాను నీకు? ఆ సన్నం తింటున్నా, గడ్డి తింటున్నావా? ఏం తిని బతుకుతున్నావు నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నీకు ఎప్పుడు ఇంకా బుద్ధి వస్తుంది? అమ్మా, మీరేమనుకోకండి, వాడిని పంపించేసాను తిట్టి.
మంచిగా ఉండండి, గొడవ పడకండి. ఇగో ఏమయ్యా గురూజీ. ఏమని కొట్టకో, ఆ, ఆ? ఆ. మంచిగా చూసుకో. ఆ, ఆ? ఆ. వెళ్ళండి. రావే పోదాం. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. చూశారు కదండి ఈ పనులు, ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తుంటాడు. అందుకే వీళ్ళ బావతో రోజు తిట్లు తింటుంటాడు. అదే అండి సంగతి. చూశారు కదా, ఈ నలుగురు మిమ్మల్ని నవ్వించడానికి మీ ముందుకు వచ్చారు. మీరు కూడా పెద్ద మనసు చేసుకొని వీళ్ళని ఆశీర్వదించండి. ఈ సిరీస్ని ఫాలో అవ్వండి. ఏమండి నెక్స్ట్ ఎపిసోడ్ మీరు మాట్లాడుకోండి. నేను ఉంటున్నా. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్. ఓకేనా? టేక్ కేర్. థ్యాంక్ యూ.